వెల్కమ్ టు డే 29 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఇంకా ఫస్ట్ అయితే సూర్య నమస్కారాలు చేసిన 5 సెట్స్ చేసిన, దెన్ ఫాలోడ్ బై సమ్ యోగాసనాస్. ఫస్ట్ వన్ ఇంకా ఇట్లా వజ్రాసనంలో కూర్చొని అప్పర్ బాడీని రేస్ చేయడం, ఇది 25 repetitions సింగిల్ సెట్. నెక్స్ట్ ఆ తర్వాత మలాసనాలో కాసేపు పోస్చర్లో ఉండి నెక్స్ట్ హస్తపాదాసన టూ లెగ్స్ థమ్ ఫింగర్స్ని మన హ్యాండ్స్తో పట్టుకొని ఇట్లా పైకి కిందకి లేస్తూ ఉండాలన్నమాట. సో ఇది 20 repetitions సింగిల్ సెట్. దెన్ మళ్ళీ మలాసనాలో కూర్చొని ఆ పోస్చర్లో ఉండి ఒక 30 seconds. నెక్స్ట్ ఆ తర్వాత బద్ధకోనాసన, అది బటర్ఫ్లై పోజ్. 2 legsని వీ షేప్లో పెట్టి ఇట్లా 2 legsని టోస్ని పట్టుకొని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది 1 second చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత చక్కీ చరణాసన, క్లాక్ వైజ్ ఒక 10 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times. సో ఇది యోగాసనాస్. సూర్య నమస్కారాలు చేసినాక ఫాలోడ్ బై దిస్ యోగాసనాస్. నెక్స్ట్ ఈరోజు నేను బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అండ్ సైడ్ వేస్ట్ అదంతా తగ్గడానికి, ఇంకా వెనకాల ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది కదా అంతా తగ్గడానికి వర్కౌట్స్ చేస్తున్నాను అనమాట. అందులో ఫస్ట్ వన్ ఇలా సైడ్ స్టెప్ వేసుకుంటూ 2 armsని పైకి రేస్ చేస్తూ రీచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ 15 repetitions 3 sets చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ స్టాండింగ్ సైడ్ డ్రాప్స్. స్టాండింగ్ పొజిషన్లో ఉండి 2 legs వైడ్ పెట్టి ఇట్లా ఆల్టర్నేట్గా అటు ఇటు సైడ్కి టర్న్ అవుతూ 2 legsని ఇట్లా లంజెస్ పొజిషన్లో ఉంచుతూ అట్లా చేయాలన్నమాట. డ్రాప్ చేస్తున్నట్టు 2 handsని డ్రాప్ చేస్తున్నట్టు ఎట్ ఎ టైం లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి. ఇంకా బెండ్ కావాలి. ఇది కొంచెం నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కష్టమే, కానీ ఇంకా కరెక్ట్గా బెండ్ అయితే కింద టచ్ అయితే కరెక్ట్గా చేస్తున్నట్టు. సో ఇది అంటే చెప్తున్నాను కదా, లంజెస్ అంటే ఐ హేట్. సో బట్ చేయాలి. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఆ తర్వాత హై నీస్ విత్ సైడ్ ఆర్మ్ ట్విస్ట్. ఆల్టర్నేట్ నీని హైకి రేస్ చేస్తూ ఇలా రేస్ చేసినప్పుడు 2 handsని ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి, రైట్ నీని రేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలన్నమాట. అది 15 repetitions 3 sets. సింగిల్ సెట్స్ ఇవన్నీ నేను చూపించేవి. ఇప్పుడేమో వాక్ చేస్తూ నీ రేస్ చేయాలి. ఇప్పుడు సైడ్కి వాక్ చేసి లెఫ్ట్ లెగ్, సైడ్కి వాక్ చేసి మళ్ళీ రైట్ లెగ్, అట్లా రైట్ లెగ్ని రేస్ చేసినప్పుడు 2 hands ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. సో ఇట్లా వాక్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్, అదొక కంప్లీట్ సెట్. అట్లా 15 repetitions చేయాలి. ఇదంతా నేను సింగిల్ సెట్ చూపిస్తున్నా. సో ఇది ఫస్ట్ సెట్. నెక్స్ట్ తర్వాత వైడ్ స్క్వాట్ నుంచి నారో స్క్వాట్. 2 legsని వైడ్గా పెట్టి స్క్వాట్ పొజిషన్ ఉంటే మళ్ళీ 2 దగ్గరకు తీసుకొచ్చి మళ్ళీ స్క్వాట్, మళ్ళీ వైడ్ చేసి స్క్వాట్, మళ్ళీ నారో చేసి స్క్వాట్. ఇట్లా స్క్వాట్ పొజిషన్స్ సుమో స్క్వాట్ అండ్ నార్మల్ స్క్వాట్ లాగా అనుకోవచ్చు. సో ఇట్లా నారో స్క్వాట్. ఈ స్క్వాట్స్ చేసినప్పుడు మోకాలు బెండ్ చేయొద్దు, బ్యాక్ బెండ్ చేస్తే ఆటోమేటిక్గా మోకాలు కూడా బెండ్ అవుతాయి అనమాట. అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. సో నెక్స్ట్ ఆ తర్వాత స్ట్రైట్గా పడుకొని ఒక లెగ్ని ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ని అండ్ హ్యాండ్ని ఇట్లా మన ఎల్బోని నీకి టచ్ అయ్యేటట్టు ఇట్లా టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆబ్లిక్ క్రంచెస్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ 15, రైట్ సైడ్ 15 అట్లా చేస్తూ ఒక కంప్లీట్ సెట్ అనమాట. సో ఇట్లా సైడ్కి పడుకొని ఇట్లా చేయాలన్నమాట. సో ఇది 15 repetitions ఈచ్ సైడ్. నెక్స్ట్ ఆ తర్వాత లాటరల్ లెగ్ లిఫ్ట్స్. ఇందాకనే సేమ్ ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ని పైకి రేస్ చేయాలి, నెక్స్ట్ ఫ్రంట్ రేస్ చేయాలి, అప్ రేస్ అండ్ ఫ్రంట్ రేస్. సో ఇట్లా ఇంకొక హ్యాండ్ ఏమో ఎల్బో మీద వెయిట్ అంతా పెట్టి ఇంకో హ్యాండ్ మన వేస్ట్ మీద పెట్టి ఇలా లెగ్స్ రేస్ చేస్తూ ఉండాలి, ఫ్రంట్ అండ్ అప్ ఇట్లా చేస్తూ ఉండాలి. సో ఇది కూడా ఈచ్ లెగ్ 15 repetitions. సో ఇది అన్ని 3 sets చేయాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా తర్వాత కూల్ డౌన్ కంపల్సరీ కదా. సో ఇది వాటి వర్కౌట్స్. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, సైడ్ ఫ్యాట్, ఇంకా వెనకాల వేస్ట్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది కదా అవన్నీ తగ్గడానికి, లవ్ హ్యాండిల్స్, మఫిన్స్ అవన్నీ అంటారు కదా. సో అవంతా తగ్గడానికి ఇవి యూజ్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.